పరిస్థితి చాలా హీనమైపోయినప్పుడు సాతాను నన్ను అనేవాడు, ఇంకా నమ్మకం ఉందా దీన్ని జయిస్తావని. ప్రతిసారి నేను సాతానుతో చెప్పేవాడిని, ఎప్పటికీ నేను నా దేవుణ్ణి నమ్ముతున్నాను, దేవునికి స్తోత్ర, ఎప్పటికైనా నేను నా దేవుణ్ణి నమ్ముతాను. అది ఆఖరి రోజు, ఆఖరి క్షణమైన నేను నా దేవుణ్ణి నమ్ముతూనే ఉంటాను. పరిస్థితులు తారుమారుగా కనబడినా, నా పరిస్థితులు మారవన్నట్టుగా కనబడినా, ఇంకా మారవని ఎవరైనా చెప్పినా, దాని తాలూకు సూచనలు ఏవి నాకు కనబడపోయినా, అపవాది పదే పదే నన్ను ప్రశ్నిస్తూ ఉంటాడు, ఎప్పటికీ నమ్ముతావా జరుగుతుందని, ఎప్పటికీ నమ్ముతావా జరుగుతుంది. ఆడు అడిగిన ప్రతిసారి నా నోట్లోంచి ఒకటే సమాధానం వస్తుంది, ఎప్పటికి కాదు ఎప్పటికైనా నేను నా దేవుణ్ణే నమ్ముతాను, ఎప్పటికైనా నా దేవుణ్ణే నమ్ముతాను. ప్రభుతో కూడా ఈ మాట చెప్తాను, ప్రభువా నేను నమ్ముకున్నది నిన్ను మాత్రమేనయ్యా, నేను ఎవ్వరిని నమ్మను, నేను నమ్ముకున్నది నిన్ను నమ్ముతానే ఉంటాను, నమ్మి 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 దీవించబడుతూనే ఉంటాను. దీవెనేది కనబడకపోయినా నేను నిన్ను నమ్ముతానే ఉంటాను. అంధకారం కనపడినా, చీకటి కనపడినా, చచ్చిపోతున్న ఆఖరి క్షణంలో కూడా నేను నిన్నే నమ్ముతానయ్యా, ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడవు నువ్వే, నాకు తెలిసిన అత్యంత సన్నిహిత సంబంధము నువ్వే. మరి నాకు అంతగా తెలిసినోడిని నమ్మకపోతే ఎవరిని నమ్ముతాను? దేవునికి స్తోత్రం.